రైతు సోదరులకు నమస్కారాలండి। ఈ వీడియోలో పత్తి పంటలో చాలా మంది రైతులు అడుగుతున్నారు, అన్న మా యొక్క పత్తి పంటలో తెల్లదోమ ఒకటే కంట్రోల్ అయింది, పచ్చదోమ ఉంది, తామర పురుగు ఉంది, పేనుబంక ఉందని చెప్పి అడుగుతా ఉన్నారు। ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు టెక్నికల్ పనిచేస్తాయి కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్య ఏముందో దాని తగ్గట్టే టెక్నికల్ తీసుకొని వాడుకుని తప్ప ఏ మందు వాడితే ఆ మందు వాడితే మీకు ఏదో ఒక ఉన్నటువంటి రసం పీల్చే కంట్రోల్ అయ్యి మిగతా అలాగనే ఉంటాయి కాబట్టి రైతుకు మళ్ళీ వేరే మందు తెచ్చి వాడడం వల్ల పెట్టుబడి మీద పడుతుంది। కాబట్టి ఈ వీడియోలో మీకు ఒక 4 రకాల మందులు చెప్తాను। ఒకటి బేర్ కంపెనీలో ట్రాన్స్ అండి, ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన మార్కెట్లకు, క్రిస్టల్ కంపెనీలో జివోరా, యూపీఎల్ కంపెనీలో అపాచు, మనకు ఐఎల్ వాళ్ళది వచ్చేసి హెర్క్యులెస్ అండి। ఏవైతే ఈ 4 రకాల మందులు ఉన్నాయో వీటిని మనం ఎందుకు వాడుకోవాలి, ఇందులో ఉన్న టెక్నికల్స్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఎప్పుడు వాడుకోవాలి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి। ఫస్ట్ మీకు ఈ సంవత్సరం మరి మార్కెట్లోకి బేర్ కంపెనీలో ట్రాన్స్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది। ఈ మందు మనకు బేర్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుందండి। దీంట్లో మనకు ఒక 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి। ఒకటి మనకు ఫ్లోరికామిడ్ టెక్నికల్ ఉంటుంది, మరొకటి ఇందులో మనకు స్పైరోటెట్రామెట్ అనే టెక్నికల్ అయితే ఉంటుందండి। ఇందులో పర్సెంటేజ్ కనుక చూస్తే మనకు ఈ ఫ్లోరికామిడ్ అనేది మనకు 18% ఉంటుంది, స్పైరోటెట్రామెట్ మనకు 13.5% అయితే ఉంటుంది। ఇది మీకు ఎక్కువగా తామర పురుగు మీద, పచ్చదోమ మీద, కొంతవరకే తెల్లదోమ మీద పనిచేస్తుందండి। కాబట్టి రైతు సోదరులారా మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి దానికి తగ్గట్టే మందులను వాడుకోవాలి। కాబట్టి ఇది మీకు తెల్లదోమ కొంతవరకు, పచ్చదోమకు, తామర పురుగు అయితే బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి మీకు సమస్య అది ఉంటే మాత్రం ఈ మందును వాడుకునే ప్రయత్నం చేయండి। మరి ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అని కనుక చూసినట్లయితే మీకు ఇది మనకు 220 ml ఉంటుందండి మార్కెట్లో। కాబట్టి ఒక ఎకరానికి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి। ఇకపోతే మీకు కొంతమంది రైతులు అన్న మా యొక్క పత్తి పంటలో పచ్చదోమ, తామర పురుగు ఎక్కువగా ఉంది, తెల్ల సమస్య లేదు, మరి దీనికి ఏం వాడుకోవాలని పడుతూ ఉన్నారు। కాబట్టి దానికి కనుక చూసినట్లయితే మీకు యూపీఎల్ కంపెనీలో ఉన్నటువంటి అపాచ్ అనేది కనుక చూస్తే మనకు ఇందులో కూడా మనకు పిప్రిల్ మరియు ఫ్లోరికామిడ్ టెక్నికల్ ఉంటుంది। ఇది మనకు రెండు కూడా సమాన నిష్పత్తిలో ఉంటుందండి, 15% అయితే ఉంటుంది మనకి ఇది। ఈ పిప్రిల్ అనేది మనకు చూస్తే తామర పురుగు మీద పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది, ఈ ఫ్లోరికామిడ్ మనకు పచ్చదోమ మీద ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, కొంతవరకు తెల్లదోమ మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది। దాంతోపాటు మనకు డబ్ల్యూజీ రూపంలో ఉంటుందంటే మనకు వాటర్ డిస్పర్పుల్ గ్రానుల్స్ అంటాం। కాబట్టి నీటిలో దీన్ని కరగబెట్టుకున్న తర్వాత వాడుకోవాలి। కాబట్టి ఒక 10 నిమిషాలు దీన్ని కరగబెట్టుకొని వాడుకొని మీకు కామన్గా మాత్రం తామర పురుగుకు దాంతోపాటు పచ్చదోమ ఎక్కువ పనిచేస్తాయి। కాబట్టి మీకు ఆ సమస్య ఉంటే ఈ మందును వాడుకునే ప్రయత్నం అయితే చేయండి। మరి ఒక ఎకరానికి కనుక చూస్తే మనం 160 గ్రాములు వాడుకోవాలండి। ఇది కూడా నానబెట్టుకొని వాడుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది। మీరు ఏ మందులైనా కానీ టెక్నికల్ బట్టి మనకు పనిచేస్తూ ఉంటుంది। కాబట్టి మనకు ప్రధానంగా చూస్తే పత్తి పంటలో ఎక్కువ మొత్తంలో 5 రకాల రసం పీల్చే పురుగులు అయితే ఉంటాయి, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, పేనుబంక, పిండి నల్లి। ఈ 5 రకాల రసం పీల్చే పురుగుల వల్ల ఎక్కువ మొత్తంలో మనకు పత్తి పంటలో రసాన్ని పీల్చడం వల్ల మొక్క ఎదగకుండా, మొక్క అనేది ఆరోగ్యంగా ఉండకపోవడం వల్ల వివిధ రకాల తెగుళ్ళ సమస్యలు రావడంతో పాటు కూడా మొక్క ఎదుగుదల లేకపోవడం వల్ల రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి మీరు ముందస్తుగా మీ యొక్క పత్తి పంటలో ఏ విధంగా గమనించాలంటే మీకు ఈ చిగురిచ్చే ఉన్నటువంటి ఈ కొత్త ఆకుల పైన వెనుక భాగాన్ని కనుక చూస్తే మీకు చాలా వరకు ఈ వీడియోని మీరు గమనించవచ్చు, పేనుబంక కనిపిస్తూ ఉంది, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు లాంటి సమస్యలు కనిపిస్తున్నాయి। కాబట్టి మీకు ఏ ఎక్కువ సమస్య ఉంటే దానికి తగ్గట్టు మందులను వాడుకుంటే ఇక మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది। ఇకపోతే ఈ వీడియోలో మీకు మరొక మందు గురించి చెప్తానండి। ఇది మనకు తెల్లదోమకు, పచ్చదోమకు, పేనుబంక, పిండినలు కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుందండి। అది మనకు డాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్యులెస్ అండి। హెర్క్యులెస్లో మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి, డైఫెత్రాన్, అస్టోప్రైడ్ మనకు తెల్లదోమ, పచ్చదోమ పనిచేస్తుంది। దాంతోపాటు ఈ డైఫెత్రాన్ అంటే మనకు ప్రెగసీ టెక్నికల్ అండి। ఇది మనకు 40.1% అయితే ఉంటుంది। ఇది మనకు తెల్లదోమ పనిచేస్తుంది, దాంతోపాటు చిన్న లార్వాలో ఉన్నటువంటి పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, పేనుబంక మీద కూడా కొంతవరకు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది। కాబట్టి ఈ హెర్క్యులెస్ అనేది మనకు 5 రకాల రసం పీల్చే పురుగులు నివారించుకోవాలంటే ఒక పర్ఫెక్ట్ మందు చెప్పుకోవచ్చు। కాబట్టి ఈ మందును మాత్రం అందరికీ ఎవరైతే రైతులకు మీకు ఎక్కువ మొత్తంలో 5 రకాల రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే ఈ మందును వాడుకునే ప్రయత్నం అయితే చేయండి। మరి ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు వాడుకోవాలి। ఇది మనకు సేమ్ ప్రెగసిస్ ప్యాకెట్లు అయితే లోపల ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి। కాబట్టి నీటిలో వేసిన వెంటనే కరుగుతూ ఉంటుంది। కాబట్టి ఈ మందును మాత్రం మీకు 5 రకాల రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు వాడుకునే ప్రయత్నం చేయండి। కాకపోతే కొంతమంది రైతులు నాకు పచ్చదోమ సమస్య బాగుంది, దాంతోపాటు తెల్లదోమ సమస్య కూడా ఉందనుకుంటే మాత్రం మీకు కంపల్సరీ ఈ క్రిస్టల్ వాళ్ళది జివోరా అండి। ఇది కూడా మనకు లాస్ట్ ఇయర్ మార్కెట్లో రావడం జరిగింది। ఇందులో కూడా మనకు ఫ్లోరికామిడ్ దాంతోపాటు డైఫెత్రాన్ టెక్నికల్ అయితే ఉంటుంది। కాబట్టి ఇందులో ఉన్న టెక్నికల్ మనకు దేనికి పనిచేస్తుంది,
తెల్లదోమకు ఎక్కువ పనిచేస్తుంది, పచ్చదోమ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ తగ్గట్టే మనకు మందులు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మన యొక్క పత్తి పంటలో ఏ సమస్య ఎక్కువగా ఉందనేది గ్రహించుకొని రైతులకు దాని తగ్గట్టు మందులు వాడుకుంటే తక్కువ పెట్టుబడిలో ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ 4 రకాల మందులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికే పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మందులను మీరు ఎందుకు వాడుకోవాలనేది జాగ్రత్తగా ఈ వీడియో గమనించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మందులను వాడుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పచ్చదోమ సమస్య, తెల్లదోమ సమస్య ఎక్కువ ఉంటే ఈ జీవర వాడుకోండి. అదేవిధంగా తామరపురుగు సమస్య, పచ్చదోమ సమస్య ఎక్కువ ఉంటే ట్రాన్స్ వాడుకోండి. అదేవిధంగా ఈ తామరపురుగు పచ్చదోమ సమస్య ఎక్కువగా ఉంటే యూపీల వల్ల అపిచ్చ కూడా వాడుకోవచ్చు, అపచ్చ అనేది. దాంతోపాటు 5 రకాల రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఈ ఉన్నటువంటి ఎట్లెస్ కూడా వాడుకుని పెట్టడం అయితే చేయండి. కాబట్టి ఉన్నటువంటి సమస్యను తగ్గట్టు మందులు వాడుకుంటే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇలాంటి మందులు వాడుకునేటప్పుడు డౌట్స్ ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్ దొరుకుతుంది. కాబట్టి నా ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకొని మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నామండి. అందరూ సెలవు, ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసే వెంటనే మనకు యూట్యూబ్లో కొత్తగా ఐ పాయింట్స్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఐప్లో మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి.